హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డైరెక్ట్ ఆర్డర్ ఏంటో మీకు చూపిస్తాను. కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. ఇక్కడ వచ్చి మామిడికాయ పప్పు అండ్ టమాటో మిరియాల రసం అండ్ దోసకాయ పచ్చడి అండ్ టమాటో రోటి పచ్చడి, వంకాయ ఆలు కర్రీ 4 మెంబర్స్. ఈ మీల్ అనేది ఎగ్జాక్ట్ 4 మెంబర్స్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అనమాట. సో 4 మెంబర్స్ కి మీల్. వాళ్ళు ఇంకొకటి ఏం ఆర్డర్ పెట్టారంటే ఒకటి వెజ్ రోల్, ఒకటి ఎగ్ రోల్ అనమాట. సో మీకు ఈరోజు ఎగ్ రోల్ అనేది నేను చూపిస్తాను ఎలా ప్యాక్ చేస్తా అనేది. సో ఫస్ట్ ఇది ఎగ్ రోల్ అనమాట. దీనికి నేను వెజ్జీస్ అన్ని వేసేసి మైనస్ టమాటో కేచప్ కీరా వేసేసి ఇక్కడ పైనుంచి నేను లెట్యూస్ అని ఇట్లా పేర్ చేస్తున్నానండి. లెట్యూస్ మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. సిప్టో, జొమాటో, స్విగ్గీలో, ఇన్స్టామార్ట్లో అన్నిట్లో అవైలబుల్ గా ఉంది. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా రోల్ చేసుకున్నాం కదా అండి. నెక్స్ట్ దీన్ని ఇట్లా మనం ఇట్లా ర్యాప్ చేసి ఇస్తామన్నమాట కస్టమర్. సో ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ రోల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం ఒకటి ఎగ్ రోల్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి వెజ్ రోల్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్లెయిన్ చపాతీ తీసుకోవాలన్నమాట. 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకున్నాక క్యాబేజ్, బెల్ పెప్పర్స్, పర్పుల్ క్యాబేజ్, ఆనియన్ ఇవన్నీ అనేది కొంచెం బటర్ వేసి రోస్ట్ చేసుకున్నా. కొంచెం క్రంచీగా ఉండాలి, మరీ ఓవర్గా సాటేజ్ అనేది చేయకూడదు, జస్ట్ క్రంచీగా ఉండాలి. అప్పుడే రోల్ కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఓవర్గా కుక్ చేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. సో అంతా ఇలా సెట్ చేసుకున్నాక ఇందులో మనం తీసుకున్నాం కదండి. ఇందులో మనం ఈ కీర అనమాట. కీర మనం సాటేజ్ అనేది చేయకూడదు, ఇట్లా పైనుంచి వేసుకోవాలి. కుక్ అనేది చేసుకోకూడదు. కీర వేసుకున్నాక ఇక్కడ మీరు టమాటా కేచప్ అనమాట. టమాటా కేచప్ బయట నుంచి తెప్పించింది, ఇంట్లో అయితే నేను చేయలేను. టైం టేకింగ్ చాలా ఉంటుంది.